ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రజనీకాంత్ త్వరలో క్రేజీ ప్రాజెక్ట్ లోకి అడుగు పెడుతున్నాడు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూపులు ఈ సినిమా గురించే. సినిమా మొదలు కాకుండానే రిలీజ్ అయిన టీజర్ అంచనాలను పెంచేసింది. జూలైలో సెట్స్ పైకి వస్తున్న ఆ సినిమా ఏంటి, దర్శకుడు ఎవరు, ఇప్పుడు చూద్దాం. జైలర్ హిట్ తో రజనీలో మరిన్ని సినిమాలో నటించాలి అన్న ఆసక్తి పెంచింది. రజనీ ఫేడ్ అవుట్ అంటూ కామెంట్స్ చేసిన వాళ్లకు జైలర్ తో ఫ్యాన్స్ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత వచ్చిన లాల్ సలాం డిజాస్టర్ అయ్యింది. జైలర్ తో వచ్చిన క్రేజ్ లాల్ సలాం కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ప్రస్తుతం నటిస్తున్న వెట్టాయన్ అక్టోబర్ 10న రిలీజ్ అవుతోంది. జై భీమ్ ఫేమ్ జ్ఞాన్వేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. వెట్టాయన్ షూటింగ్ పూర్తి చేసిన రజనీ జులై నుంచి కూలీ షూటింగ్ లో జాయిన్ అవుతాడు. కూలీ షూటింగ్ ఇప్పట్లో ఉండదు అంటూ వస్తున్న వార్తను దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఖండిస్తూ రజనీతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ షూటింగ్ అప్డేట్ ఇచ్చాడు. విజయ్ తో లోకేష్ తీసిన లియో కమర్షియల్ గా వర్కౌట్ అయినా కంటెంట్ చాలా మందికి నచ్చలేదు. లియోతో వచ్చిన విమర్శలకు కూలీతో సమాధానం చెప్పాలి అన్న కసితో పనిచేస్తున్నాడు. టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు వీడియో రిలీజ్ చేసే సెంటిమెంట్ ను కూలీతో కంటిన్యూ చేశాడు దర్శకుడు. కూలీపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. జైలర్ 600 కోట్లు కలెక్ట్ చేయగా కూలీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న ఆశతో అభిమానులు ఉన్నారు. కంటెంట్ లేకపోయినా లియో భారీ వసూళ్లు రాబట్టింది. కూలీకి పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు. గేమ్ చేంజర్ షూటింగ్ ఇంకా ఎన్ని రోజులుందో చెప్పాడు గానీ రిలీజ్ డేట్ మాత్రం చెప్పలేదు శంకర్. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ చెప్పాలి అంటే ముందు భారతీయుడు 2 థియేటర్స్ లోకి రావాలా? భారతీయుడు 2తో గేమ్ చేంజర్ ని ఎందుకు లింక్ చేశాడు? ఇంతకీ రామ్ చరణ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా థియేటర్స్ లోకి వచ్చేదెప్పుడు? హ్యావ్ ఎ లుక్. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ మూవీ గేమ్ చేంజర్ రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. 2 ఏళ్ల క్రితం రావాల్సిన ఈ సినిమా ఇంతవరకు రిలీజ్ డేట్ కు నోచుకోలేదు. నిర్మాత దిల్ రాజును అడిగితే తన చేతుల్లో లేదంటూ శంకరే చెబుతాడని తప్పుకున్నారు. డైరెక్టర్ ఏమో భారతీయుడు 2 విడుదల తేదీని ప్రకటించినా గేమ్ చేంజర్ గురించి మాట్లాడడం లేదు. జూలై 12న రిలీజ్ అవుతున్న భారతీయుడు 2 ప్రమోషన్ లో శంకర్ బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడు అంటూ అడిగిన ప్రశ్నకు శంకర్ స్పందిస్తూ షూటింగ్ 10 రోజులు ఉందని చెప్పాడే కానీ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పలేదు. భారతీయుడు 2 రిలీజ్ తర్వాతే ఆగస్టులో గేమ్ చేంజర్ బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేస్తామన్నాడు శంకర్. గేమ్ చేంజర్ ఆగస్టులో షూటింగ్ పూర్తయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కావాల్సి ఉంది. 2 నెలల పాటు ఈ వర్క్ లో ఉన్న దసరాకు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్టోబర్ 10న రావాల్సిన దేవరా సెప్టెంబర్ 27కు వచ్చేయడంతో దసరాకు గేమ్ చేంజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. లేదంటే క్రిస్మస్ కు వెళ్లిపోనుంది. అద్దరిపోయే హిట్ పడితే చాలు ముద్దుగుమ్మలకి వరుస ఆఫర్స్, క్రేజీ ఇమేజ్ దక్కుతుంది. ఆ 4 హీరోయిన్స్ విషయంలో కూడా ఇదే నిజమైంది. అయితే మెరిసి మాయమైపోయారు. కెరియర్ నిలబడలేదా? నిన్నటి వరకు వీళ్ళ పేర్లే బాగా వినిపించిన ప్రెజెంట్ చేతిలో ఆఫర్స్ కరువయ్యాయి. వాళ్ళెవరో చూసేద్దామా? స్టార్ అయిపోతుంది అనుకున్న కృతి శెట్టి చేతిలో ప్రెజెంట్ నో ఆఫర్. ఉప్పెనతో తెలుగు తెరకి పరిచయమైన కృతి శెట్టి క్యూట్ లుక్ తో పాటు పెర్ఫార్మెన్స్ తో యూత్ నే కాదు అందరినీ ఇంప్రెస్ చేసింది. 2వ సినిమా శ్యామ్ సింగ్ రాయ్, 3వ సినిమా బంగారు రాజుతో హ్యాట్రిక్ కొట్టడంతో ఎక్కడికో వెళ్ళిపోతుందనుకుంటే తెలుగు ఇండస్ట్రీలోనే కనిపించడం లేదు. కృతిని వరుస ఫ్లాప్లు వెంటాడాయి. వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచల నియోజకవర్గం నిరాశపరిచాయి. ఎట్టకేలకి మనమేలో షర్వాత్తో జతకట్టే ఛాన్స్ అందుకున్నా సక్సెస్ మాత్రం దోబూచులాడుతూనే ఉంది. నెక్స్ట్ మరో ఛాన్స్ వచ్చి నిరూపించుకుంటే తప్పితే ఈ అమ్మడి పేరు ఇక వినిపించదు. సీతారామం, హాయ్ నాన్నతో అద్దరిపోయే హిట్స్ వెనకేసుకున్న మృణాల్ టాప్ చైర్ కి గట్టి పోటీ ఇచ్చింది. ఫ్యామిలీ స్టార్ తో హ్యాట్రిక్ మిస్ అయింది గానీ లేదంటే 4 కోట్ల హీరోయిన్ అయిపోయేది. ఫ్యామిలీ స్టార్ దెబ్బకి ఆఫర్స్ వెనకేసుకోవడంలో వెనకబడిపోయింది మృణాల్. తెలుగులో గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నంత సేపు పట్టకుండానే ఫేడ్ అవుట్ అయిపోయింది నేహా శెట్టి. ఈ మంగళూరు బ్యూటీని ఫ్లాప్లు వెంటాడడంతో తెలుగులో ప్రెజెంట్ ఛాన్స్లు ఇచ్చేవాళ్లే కనిపించడం లేదు. డీజే టిల్లులో రాధిక క్యారెక్టర్ తో కావలసినంత ఇమేజ్ సంపాదించుకున్న నేహా శెట్టి తెలుగులో బిజీ అయిపోయింది. ఈ ఒక్క సినిమా పేరు చెప్పుకొని 4-5 ఆఫర్స్ అందుకున్నా అన్ని ఫ్లాప్సే కావడంతో ఐరన్ లెగ్ ముద్రపడి ఆఫర్స్ ఇవ్వడమే మానేశారు. టిల్లు సిరీస్ హీరోయిన్ గా టిల్లు క్యూబ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనా, లేదంటే ఏ యంగ్ హీరో అయినా వరమిస్తాడేమో చూడాలి. మరి ఒక్క హిట్ తో 4-5 ఛాన్స్లు వచ్చినా ఇవేవి కెరియర్ నిలబెట్టలేకపోతున్నాయి. డెబ్యూ మూవీ జాతిరత్నాలు సూపర్ హిట్ తర్వాత చిట్టిగా ఇంప్రెస్ చేసిన ఫరియా అబ్దుల్లా తెలుగులో సెటిల్ అయిపోతుంది అన్న నమ్మకాన్ని కలిగించింది. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో ఒక్కటి కలిసి రాలేదు. అల్లరి నరేష్ తో జతకట్టిన ఆ ఒక్కటి అడక్కుతో ఫ్లాప్ కంటిన్యూ చేసి ప్రెజెంట్ ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది చిట్టి. గట్టిగా కోరుకో అయిపోతుంది ఓ సినిమాలోని డైలాగ్ ఇది. చాలా మంది బలంగా కోరుకున్నట్టున్నారు. ఈ ఇద్దరు లవర్స్ విడిపోయారు. లవర్స్ అనడం కూడా వాళ్ళకి ఇష్టం లేదట. లవ్ బ్రేకప్ కంటే డేటింగ్ బ్రేకప్ అనడమే కరెక్టా? ఇంతకీ వాళ్ళిద్దరు ఎవరు?
హవలు మలైకా అరోరా అర్జున్ కపూర్ ది లవ్ స్టోరీ అయినా డేటింగ్ అయినా దీనికి ఏ పేరు పెట్టినా చాలా మంది జీర్ణించుకోలేకపోయారు. అందరి బాధ అర్జున్ కపూర్ గురించే. సల్మాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని 19 ఏళ్ల తర్వాత డివోర్స్ తీసుకున్నారు. వీళ్ళిద్దరిని కలపాలని సల్మాన్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో అర్జున్ కపూర్ తో ఎంతకాలం ఉంటుందన్న గుసగుసలు వినిపించాయి. మలైకాకు 50 ఏళ్లు నిండుతాయి. అర్జున్ కపూర్ కి 39 ఏళ్లు. 13 ఏళ్ల గ్యాప్ ఉంది. 9 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారే గాని వీళ్ళిద్దరి మధ్య పెళ్లి ఊసే రాలేదు. వీళ్ళిద్దరి ఎఫ్ఐఆర్ 1-2 ఏళ్లకే బ్రేక్ పడక తప్పదని చాలా మంది ఊహించారు. అయితే 9 ఏళ్లు కలిసి ఉంటారని ఊహించలేదు. ఇన్నేళ్ల సహజీవనం వాళ్ళకి షాక్ ఇచ్చింది. మలైకా అర్జున్ కపూర్ బ్రేకప్ వార్త ఈ మధ్య బాగా వినిపిస్తోంది. వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమైతే ఖండిస్తారు, కానీ వీళ్ళ మధ్య డేటింగ్ నడుస్తోంది. బ్రేకప్ వార్తని ఖండించాలని ఎవ్వరూ అనుకోరు కూడా. అయితే మలైకా తన ఇన్స్టా నుంచి అర్జున్ కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ జాన్వీ, ఖుషీ కపూర్ ని అన్ఫాలో చేసింది. ఈ లెక్కన బ్రేకప్ న్యూస్ గాసిప్ కాదని తేలిపోయింది. ప్రియుణ్ణి విష్ చేయడంలో ప్రతి ఏడాది ముందుండే మలైకా 26న అర్జున్ పుట్టినరోజున విష్ చేయలేదు. దీంతో వీరిద్దరి రిలేషన్ లో మనస్పర్ధలు వచ్చాయని ఫిక్స్ అయిపోయారు. మరోవైపు కుటుంబ సభ్యులు అర్జున్ కపూర్ బర్త్డే సెలబ్రేట్ చేయగా ఈ వీడియోలో మలైకా కనిపించలేదు. మరి ఈ బ్రేకప్ న్యూస్ పై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి. హీరోలు రిస్క్ చేయడం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు తగ్గింది. ఈ మధ్య కాలంలో బాడీ డబుల్స్ తో, అదేనండి డూప్ తో రిస్కీ సీన్స్ తీస్తున్నారు. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ ఓ తమిళ హీరోకి రిస్క్ చేయడం కూడా ఎక్కువైంది. అదేమంటే ఫ్యాషన్ అంటున్నా ఆ సీనియర్ స్టార్ ఎవరో చూద్దామా? తమిళ స్టార్ హీరో అజిత్ కు యాక్షన్ సీన్స్ అంటే చాలా ఇష్టం. స్వతహాగా బైక్ రైడర్ కావడంతో డూప్ లేకుండా నటించి చాలాసార్లు రిస్క్ కొని తెచ్చుకున్నాడు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు. వలిమై సినిమా టైంలో బైక్ రైడ్ చేస్తూ పడిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఎన్నిసార్లు కింద పడినా దుమ్ము దులుపుకుని ఈజీగా తీసుకుంటాడు అజిత్. రిస్క్ చేయడం హాబీగా మారిపోయింది. ప్రస్తుతం విదా ముయుర్చి అనే సినిమా చేస్తున్నాడు. కారు డ్రైవింగ్ సీన్లో అజిత్ డూప్ లేకుండా నటించడంతో ఆ మధ్య ప్రమాదం జరిగింది. కార్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి అజిత్ చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ యాక్సిడెంట్ వీడియోను షేర్ చేసి ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో అంటూ అజిత్ పై ప్రశంసలు కురిపించింది. అజిత్ మరోసారి డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేశాడు. విదా ముయుర్చి షూటింగ్ అజర్బైజాన్ లో జరుగుతున్న టైంలో కారులో అజిత్ ఉండగానే క్రేన్ల సాయంతో గాల్లో పల్టీలు కొట్టిన సీన్ను చిత్రీకరించాడు దర్శకుడు. వీడియో నెట్ లో వైరల్ కాగా అజిత్ రియల్ హీరో అంటూ మెచ్చుకుంటున్నారు. మాగిష్ తిరుమేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అజిత్ సరసన త్రిష నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత అజిత్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో బ్యాడ్ గుడ్ అగ్లీ మూవీ చేయనున్నాడు. అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసే ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ మొదలు కాగా 2025 సంక్రాంతికి రిలీజ్కు రెడీ చేస్తున్నారు.